ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో వచ్చేసానండి. మనము హెయిర్ చాలామందికి వైట్ హెయిర్స్ ఉంటాయి కదండి. వైట్ హెయిర్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఎలాంటి కలర్ యూజ్ చేయాలి, మంచి కలర్ ఏది, కెమికల్ లేని కలర్ ఏది అని ఆలోచిస్తారండి. అలాంటి వాళ్ళ కోసానికి అయితే నేను మంచి హెయిర్ కలర్ అయితే తీసుకొచ్చానండి. మ్యాజిరల్ లోరియల్ది. లోరియల్ బ్రాండ్ అయితే మనకు తెలిసిందే కదండి, చాలా మంచి బ్రాండు. హెయిర్ ఫాల్ కూడా అవ్వదు, హెయిర్ కంట్రోల్ అవుతుంది. స్కాల్ప్ పైన డాండ్రఫ్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుందండి ఇది. చాలామందికి ఎలాంటి కలర్ యూజ్ చేయాలని తెలియని వాళ్ళ కోసానికైతే ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. పార్లర్కి వెళ్ళి చాలామంది కలర్ వేసుకుంటారు కదండి, మంచి కలర్స్ వేస్తారనే ఉద్దేశంతోనే మనం సెలూన్కి వెళ్తాం కదా. సో మనం సెలూన్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఇలాంటి కలర్ మనం తీసుకొని కొనుక్కొని మనం యూజ్ చేయొచ్చు అండి. ఓన్లీ రూట్ టచ్అప్కైనా యూజ్ చేయొచ్చు. కలర్ మనకి ఎలాంటి కలర్ కావాలి, గ్రే కలర్ కావాలా, మనకి బ్రౌన్ కావాలా, బ్లాక్ కావాలా అనేది దీనిపైన నంబర్ మెన్షన్ చేసి ఉంటారండి. మీకు తెలియకపోతే నన్ను అడగండి, ఎలాంటి హెయిర్ కలర్ కావాలో మీకు అడిగితే నేను అలాంటిది మీకు రివ్యూ చేసి నేను చూపిస్తానండి. ఈ కలర్ వచ్చేసి వైట్ హెయిర్స్ కవర్ చేసుకోవడానికి న్యాచురల్ బ్లాక్ అండి. న్యాచురల్ బ్లాక్ నంబర్ 4 లోరియల్లో మ్యాజిరల్. ఇది కెమికల్స్ ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. మనకి స్కాల్ప్ పైన ఇరిటింగ్ ఇచ్చింగ్ ఏమీ రాదనమాట. మన హెయిర్ చాలా స్మూత్గా షైనీగా కనిపిస్తాయి మనం ఇది హెయిర్కి అప్లై చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత అయితే. సో ఇది ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తానండి. ఇది చాలా వరకు అయిపోయింది ఫ్రెండ్స్. నేను ఇది ఇంకో కొత్తది ప్యాక్ తీసుకున్నాక నీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తానండి. మనం ఇది ఒక్కడు కొనుక్కున్నాం అనుకోండి, ఖచ్చితంగా 4 months అయితే వస్తుందండి. మనం ఇది ప్యాక్ వచ్చేసి 400 ఉంటుంది. ఈ 400 మనకి డిస్కౌంట్లో కూడా వస్తుందండి. మనం బయట ఎలాంటి షాప్లో తీసుకున్నా కూడా డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ కలర్ వచ్చేసి 4 months అయితే వస్తుందండి. మనకి ఓన్లీ రూట్ టచ్అప్ చేసుకున్న వాళ్ళకైతే 4 months వస్తుంది. ఫుల్ హెయిర్ గ్రోతింగ్ షోల్డర్ హెయిర్ ఉంటుంది కదండి, షోల్డర్ హెయిర్ వరకు ఉన్న వాళ్ళకైతే 3 months వస్తుంది అనమాట. మనం ఫుల్ హెయిర్ అప్లై చేసినా కూడా 3 months వస్తుంది. ఓన్లీ రూట్ టచ్అప్కి అయితే మనకి 4 months వరకు అయితే వస్తుంది. ఇది ఎలా యూజ్ చేయాలి అనేది మీకు నేను చూపిస్తానండి. ఇది కలర్ కదండి, కలరు లోరియల్ది కలరు. సో ఇది ఎలా యూజ్ చేయాలని నేను మీకు చూపిస్తానండి. ఇది డెవలపర్ అండి. మనం ఇది నంబర్ 4 తీసుకున్నాం కదా, ఇది నంబర్ 4 తీసుకున్నాము. డెవలపర్ వచ్చేసి మనకి స్కాల్ప్కి అయితే డెవలపర్ 20 కావాలండి. మన స్కాల్ప్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కదండి, డెవలపర్ 20 సరిపోతుంది మనకి. సో ఇది మీరు ఫోటో తీసుకొని పిక్ తీసుకొని కూడా మీరు తీసుకోవచ్చండి. ఇది కూడా లోరియల్దే ఉంటుంది. ఈ రెండు వాళ్ళు కలిపి ఇస్తారు. మనం ఎంతెంత క్వాంటిటీ యూజ్ చేయాలి అని అంటే, ఇది ఎంత తీసుకుంటామో దీనికి హాఫ్ ఇది కూడా తీసుకోవాలండి. హాఫ్ సేమ్ క్వాంటిటీ యూజ్ చేయాలి. మనం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 40 minutes అయితే వదిలేయాలండి. 40 minutes వదిలేసిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. 40 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచి గ్రే హెయిర్ మొత్తం కవర్ అయిపోతుంది అండి. న్యాచురల్ బ్లాక్ వస్తుంది. హెయిర్ చాలా షైనీగా గ్లోయింగ్గా కనిపిస్తాయి అనమాట. చాలా షైనీగా కనిపిస్తాయి హెయిర్స్ కూడా. మనకి ఇప్పుడు హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కదండి, హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకు కూడా ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. చాలామంది హెన్నా పెట్టుకుంటారండి గ్రే హెయిర్ కవర్ చేయడానికి. హెన్నా పెట్టుకోవద్దండి. హెన్నా పెట్టుకున్న వాళ్ళకు అయితే చాలా డ్రై అయిపోతుంది హెయిర్. చాలా అంటే చాలా డ్రై అయిపోతుంది. హెయిర్ ఫాల్ ఏం కంట్రోల్ అయితే అంతగా అవ్వదండి. మీరు ఒక్కసారి ఇది మ్యాజిరల్ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది మీ హెయిర్కి అయితే. అస్సలు హెయిర్ డ్యామేజ్ అవ్వదండి. మన హెయిర్ లోపల చిన్న చిన్న స్ప్లిట్ ఎండ్స్ కూడా ఉంటాయి కదండి, ఆ హెయిర్ లోపల స్ప్లిట్ ఎండ్స్ ఉన్నా కూడా కవర్ చేస్తుంది అనమాట. హెయిర్ పైన డాండ్రఫ్ ఉన్నా కూడా తీసేస్తుంది. స్కాల్ప్ పైన స్మూత్గా చేస్తుంది. మన హెయిర్ స్కాల్ప్ చాలా షైనీగా ఒత్తుగా చేస్తుంది అనమాట. మీరు ఇది తప్పకుండా యూజ్ చేయొచ్చు అండి. ఇది యూజ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏం అర్థం కాకపోయినా నాకు కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మీరు కామెంట్ చేస్తే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నేను మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్లు అడగండి, నేను రిప్లై ఇస్తాను. సో మ్యాజిరల్ అయితే అసలు అమోనియా ఫ్రీ అండి. అమోనియా మనకి అసలు చాలా వరకు అయితే కెమికల్స్ అయితే ఉండవండి. మన స్కాల్ప్ ఇచ్చింగ్ రాదు, ఇరిటింగ్ రాదండి. మనం వేరే బ్రాండ్ ఏమన్నా యూజ్ చేస్తూ ఉంటుంటారు కదా, అది మీకు పడకపోయినా అది పెట్టుకోవడం వల్ల చాలామందికి స్కిన్లో ఇచ్చింగ్ వస్తుందండి. స్కిన్లో ఇచ్చింగ్ వస్తుంది, బాగా డార్క్ అయిపోతుంది, అలా అనిపిస్తుంటుంది కదా. అలాంటి వాళ్ళ
స్కిప్ చేసి ఇదైతే యూజ్ చేయొచ్చు అండి. న్యాచురల్ బ్లాక్ వస్తుందండి. మరీ జెడ్ బ్లాక్ కావాలి అనుకున్న వాళ్ళకి నంబర్స్ వేరే ఉంటాయండి. నంబర్ 3, నంబర్ 1, 2 అలాగ ఉంటుంది. ఇదైతే న్యాచురల్ బ్లాక్ వస్తుందండి. మనకి అంత జెడ్ బ్లాక్ ఉండదు, అంత బ్రౌనిష్గా ఉండదు. సో తప్పకుండా మీరు ఇది పర్చేస్ చేసి మీకు హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, బ్యూటీ వీడియోస్ ఉన్నాయి, హెయిర్ ఫాల్ కంట్రోల్ వీడియోస్ ఉన్నాయండి. ఒక్కసారి మన ఛానల్ని వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. చూసి మీరు అలా ఊరికే వెళ్ళకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. రూపాయి ఖర్చు లేని పని కదా. ఒక చిన్న లైక్ చేస్తే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని నేను అనుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.